వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి ఎల్లగడ్డ తాళపాక రోడ్లో ఉన్నటువంటి శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణంలో కీర్తిశేషులు సయ్యద్ మహబూబ్ జాన్ జ్ఞాపకార్థకంగా రాజంపేట వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాల్లో ప్రజలు పాల్గొని ఈ వైద్య సేవలు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మనతో పాటు కొండూరు శరత్ కుమార్ రాజు ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు లక్ష్మీ నరసింహులు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఎర్రబల్లి నుండి వచ్చాము. మేము ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టారు. కాలు నొప్పి పెయిన్ ఉంటే చూపించుకున్నాను. ఆర్తో దగ్గరికి వచ్చాము. చూశారు వాళ్ళు మెడిసిన్ రాశారు. మంచి మెడిసిన్ ఇచ్చారు, టానిక్ ఇచ్చారు, జెల్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు. బాగా చూస్తున్నారు. మెడిసిన్స్ అంతా ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు. మెడిసిన్స్ అంతా ఫ్రీగానే మంచి క్వాలిటీ మెడిసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీగా ఇచ్చారు. వాకర్ మిత్రుడు నాసర్ వాళ్ళ మదర్ మహబూబ్ జాన్ జ్ఞాపకార్థం ఈ ఉచిత మెగా వైద్య శిబిరం రాజంపేట శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన ముఖ్య అతిథిగా ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా మా డాక్టర్ రవిరాజు గారు ఈరోజు పార్టిసిపేట్ చేయడం, మా డాక్టర్స్ బృందం అందరూ, మాకు రాజంపేటలో పెద్ద దిక్కుగా ఉంటున్న డాక్టర్ సుధాకర్ వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద మెగా క్యాంప్ జరుగుతున్నాము. దాదాపు 400 మంది పేషెంట్స్ ఈరోజు వచ్చేస్తున్నారు. వీరందరూ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ వాకర్స్ అసోసియేషన్ ప్రస్తుతం లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ల నుంచి 2,50,000 మంది మెంబర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్. ఇందులో ఈ గతంలో చేస్తున్న ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దాటేసి ఈరోజు డాక్టర్ రవిరాజు గారు 2 monthsలోనే దాదాపు ఆయనకి ఇచ్చిన ఆయన టార్గెట్ వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్కి ఒక మంచి కార్యక్రమానికి ఈ ఫండ్ని చేకూర్చున్నారు. దాదాపు నేర్లీ 40 to 50 lakhs ఈ ట్రస్ట్కి కలిగిన వాళ్ళు చాలామంది స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. ఇందులో ఉద్దేశం ఏంటంటే అలా వచ్చిన డబ్బులో 25% ఇంట్రెస్ట్ని పేద ప్రజల సర్వీస్ కోసం వినియోగిస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం, ఈ చిన్న క్యాంప్ ఇవాళ చేస్తే దాదాపు 400 మంది వచ్చారు. మరి కలిగిన వాళ్ళు ఈ దేశంలో చాలామంది తక్కువ ఉన్నారు. సహాయం కోసం చేయి చాపే వాళ్ళు 90% ఉన్నారు. అటువంటి వ్యక్తుల కోసం వాళ్ళని ఆదుకునేదానికి ఈరోజు నిజంగా ఈ ప్లాట్ఫామ్లో అందరూ మా రాజంపేట అసోసియేషన్ చాలామంది ఉంది. అన్ని క్లబ్ల్లో 2,000 క్లబ్స్లో దాదాపు 1000 మంది మెంబర్స్ ఉన్నారు. రాజంపేట వాకర్స్ క్లబ్లో ఒకటే ఒక దినం మేము అడిగిన వెంటనే ట్రస్ట్కి మన సర్వీస్ యాక్టివిటీస్ చేయాలంటే 108 మంది మెంబర్స్ ఇచ్చారు. ఒక్కొక్కరు 10,000 లెక్క, నాట్ ఈవెన్ 1,100. ఒకటే ఒక రోజు 10,80,000 ఫండ్ ఇచ్చారు. అంటే ఎంత కలిగిన వాళ్ళ మనస్తత్వం కలిగిన వాళ్ళు చూడండి. రాజంపేట వాకర్స్ అసోసియేషన్ సభ్యుల స్ఫూర్తికి చాలా ధన్యవాదాలు. ఇటువంటి క్యాంప్స్ కూడా భవిష్యత్తులో చాలా ఏర్పాటు చేసి ప్రజలకి చేదోడు వాదాడుగా ఉంటామని వాకర్స్ అసోసియేషన్ తరఫున మీకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అన్ని ఎక్సర్సైజుల కన్నా కూడా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని ప్రతి ఒక్క డాక్టర్ కానీ అందరూ కూడా చెప్తుంటారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వాకింగ్ చేయాలి. వాకింగ్ అంటే ఏదో బీపీ షుగర్ వచ్చిన తర్వాత ఏజ్ రిటైర్ అయిన తర్వాతనో వాకింగ్ చేస్తే ఉపయోగం కన్నా కూడా మొదటి నుంచే ప్రతి ఒక్కరు కూడా ఆడామగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేస్తే జబ్బులు రాకుండాను, ఉండే జబ్బులు ఎక్కువగా కాకుండాను, కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. ఎస్పెషలీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ రాకుండా మెయింటెనెన్స్ కోసం, కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడానికి వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ప్రతి ఒక్క సిస్టమ్ ఎస్పెషలీ హార్ట్, లంగ్స్ అండ్ బ్రెయిన్ అండ్ కిడ్నీస్ ప్రతి ఒక్కరు కూడా ఈ వాకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం వాకర్స్ అసోసియేషన్ స్థాపించి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాలకు గాను నేను వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మాకు దాదాపు 1800 అసోసియేషన్లు త్రూఅవుట్ ద వరల్డ్ ఉన్నాయి.
ఒక్కొక్క అసోసియేషన్ కి దాదాపు 100 నుంచి 3000 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు వాకింగే కాకుండా ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ప్రజాసేవలో పాల్గొంటూ ఎవ్రీడే అట్లీస్ట్ 300 to 400 సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఎస్పెషలీ ఈ సంవత్సరం ప్రతి ఒక్క వాకర్ కూడా హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయడం, తర్వాత ఆ హెల్త్ కార్డు వల్ల పెద్ద హాస్పిటల్స్ నుంచి చిన్న హాస్పిటల్ వరకు ఎంఓఐ చేసుకొని వాళ్ళకి ప్రతి ఒక్కటి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ఈ ప్రభుత్వం చేసే P4 ప్రోగ్రామ్ లో మేము కూడా పాల్గొంటూ ప్రతి ఒక్క అసోసియేషన్ ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకొని ఆరోగ్యపరంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యపరమైన సమస్యలన్నీ తీరుస్తూ ఆపరేషన్స్ అంతా కూడా ఫ్రీగా చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకొని వాకింగ్ మీద ప్రతి ఒక్కరూ వాక్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.